మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు ఘోరాలు అన్ని కాదు. అది ఒక సేవా సంస్థ కింద నో ప్రాఫిట్ నో లాస్ సంస్థ కింద ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసుకుని కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు 26 లక్షలు అదనంగా వసూలు చేశారు తల్లిదండ్రుల నుంచి, వాటిని వెనక్కి ఇచ్చామంటే లెక్క చేయకుండా దాన్ని అమలు చేయలేదు. ఎవరు 15 కోట్లు వాళ్ళ మీద ఫైన్ వేశారు, అది కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం 40,000 వసూలు చేస్తున్నారు. నిన్న ఆ యూనివర్సిటీలోనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. లోపల విద్యార్థుల మీద వేధింపులు, ఆడపిల్లలని లేదు మగవాళ్ళని లేదు, వేధింపులు అనేక రకాలుగా. బస్సు ఎక్కితే వేధింపులే, అన్నం దగ్గర వేధింపులే, చదువు దగ్గర వేధింపులే, కాలేజీ లోపల క్యాంపస్ లో ఉన్న వేధింపులే. తల్లిదండ్రులే బిక్క చచ్చిపోతున్నారు. ఈ రకంగా దారుణంగా వంచి దోపిడీ చేస్తూ ఇప్పుడు దాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకుల మీద దౌర్జన్యం చేస్తారా? ఏంటి మీ చేతిలో ఉందా చట్టం? మీదే రాజ్యం. ఇష్టానుసారం రౌడీలు ఎవరో బౌన్సర్లు. ఈ బౌన్సర్లని యూనివర్సిటీలో ఎలా అలౌ చేస్తారు? యూనివర్సిటీలా లేకపోతే అవి రౌడీల కేంద్రాలా, నిలయాలా అని చెప్పాడు.